ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము. యెహోవాకు విరోధంగా ఆకాను పాపం చేయట ద్వారా ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును ఆకోరు లోయలోనికి తెచ్చి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్ళను కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆకాను చేసిన పాపంనకు తన పాప భారం తనే భరించాడు. మానవులందరూ కూడా పాపం చేసి నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. సర్వ మానవుల పాపభారం భరించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన భరించాడు. మనకు ప్రభువైన యేసుక్రీస్తు నిరీక్షణ దయచేశాడు. కాగా మీరు పరిశుద్ధాత్మను పొంది నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతో నింపునుగాక. ఆమెన్.